మార్నింగ్ లేచిన తర్వాత తాగే టీ దగ్గర నుంచి డిన్నర్లో తినే భోజనం వరకు దేన్ని వదలడం లేదు వీళ్ళు. మన ఇష్టాలను ఆకలిని క్యాష్ చేసుకోవడానికి చేయాల్సిందంతా కూడా చేస్తున్నారు కల్తీ రాయిలు. పాలల్లో కెమికల్స్, కారంలో ఇటుక పొడి, పళ్ళల్లో కెమికల్ ఇంజెక్షన్స్. ఇవి వ్యాపారాలు కావు, నడి రోడ్డు మీద జరుగుతున్న సైలెంట్ మారణ హోమాలు. డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటడం ఆడుతున్న కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం, మీరే చూడండి. మనం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చాలా పనులు చేస్తాం. సో మనం రోజంతా చాలా యాక్టివ్గా ఉండాలి. దానికోసం ఏం చేస్తాం? మంచి ఫుడ్ తీసుకుంటాం. మెయిన్గా చాలా మంది డే మంచి టీతో స్టార్ట్ అవుతుంది. ఒక్క టీ తాగితే చాలు రోజంతా ఫ్రెష్గా ఉంటామనుకుంటారు. ఇక డే మధ్యలో తాగితే రిఫ్రెష్ అవుతామనేది మనలో చాలా మంది ఫీలింగ్. కానీ ఆ టీలో ఉండే టీ పౌడర్ ఏంటో తెలుసా? ఇది చూడండి. మనం తాగే టీ పౌడర్ ఇది. కానీ చాలా కాన్ఫిడెంట్గా బ్రాండెడ్ అనుకున్నారు కదా, కానీ అస్సలు కాదు. బ్రాండెడ్ ప్రొడక్ట్లో కనిపిస్తున్న పక్కా కల్తీ టీ పౌడర్ ఇది. ఇందులో ఉండే సరుకు కల్తీనే, ప్యాకింగ్ మాత్రం పక్కాగా చేస్తున్నారు. ఇక రీసెంట్గా అయితే కొన్ని కలర్స్, చెక్క పొట్టుతో కూడా టీ పౌడర్ తయారు చేస్తున్నారు. వీరి వద్ద అన్ని బ్రాండ్లు లభిస్తాయి. రెడ్ లేబుల్, తాజ్ మహల్ ఇలా అన్నీ దొరికేస్తాయి. ఇక హైదరాబాద్ లో పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా తినేది ఉస్మానియా బిస్కెట్స్. కేకులు, మంచి చాయ్ పక్కన ఈ బిస్కెట్ లేదా కేక్స్ లేకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీల్ వచ్చేస్తుంది. కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి. హైదరాబాద్లోని కాఠేదాన్లోని మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో కనిపించిన సీన్ ఇది. ఏముంది, కేక్ అదే కలర్లో ఉంది, టేస్ట్ కూడా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు కేకులో కాలేసినట్టే. ఎందుకంటే మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కుళ్ళిన కోడిగుడ్లు, పగిలిపోయిన గుడ్లను సేకరించి వాటితో తయారు చేస్తున్నారు వీటిని. మరి కుళ్ళిన కోడిగుడ్లను తయారు చేస్తే స్మెల్ వస్తుంది, ప్లస్ టేస్ట్ రాదు కదా. మరి దానికి ఏం చేస్తారు? ఇలాంటి బొక్కలన్నీ బయటకు రాకుండా ఉండేందుకు అత్యంత హానికరమైన కెమికల్స్ వాడుతున్నారు. సుమారు 150 కేజీల డోనట్స్, కేకులతో పాటు 100 కేజీల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ మనలో చాలా మంది లొట్టలు వేసుకుని తినేది ఐస్ క్రీమ్. ఆ చిత్రం కూడా చూసేయండి. ఒక్కసారి ఆ సరౌండింగ్స్ చూడండి, ఎంత క్లీన్ గా ఉందో కదా. దీనికి తోడు ఇక్కడ ఉపయోగించే వస్తువుల్లో దాదాపు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవే ఉన్నాయి. ప్లస్ అక్కడ ఎన్ని బ్రాండ్ల లోగోలు ఉన్నాయో చూడండి. బ్రాండ్ వేరు, కానీ ఐస్ క్రీమ్ ఒకటే, అది కల్తీదే. మ్యాంగో, వెనీలా, అమెరికన్ నట్స్, బటర్ స్కాచ్, డ్రై ఫ్రూట్, స్ట్రాబెర్రీ, క్రీమ్ అండ్ కుకీస్, మలై కుల్ఫీ, ఇలా ఫ్లేవర్ ఏదైనా అది మన పొట్టకు ఎసరు పెట్టేదే. చేసేవి కల్తీ ఉత్పత్తులు, వాటిని మంచి క్వాలిటీ ఐస్ క్రీములంటూ ప్రచారం చేస్తూ ఐస్ క్రీమ్ ప్రియుల జేబులకు చిల్లు పెడుతూ వారి ఆరోగ్యానికి చెక్ పెడుతున్నారు. పైనాపిల్, సీతాఫల్ లాంటి టేస్టులు వచ్చేందుకు ఏకంగా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిపేస్తున్నారు కేటుగాళ్లు. నెక్స్ట్ అల్లం. ఏ కూరైనా రుచి రావాలంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్. కానీ ఆ పేస్ట్ కదేంటో కూడా చూడండి. ఎలాంటి అనుమతులు లేవు. దీనికి తోడు సింథటిక్ రంగులు, తక్కువ నాణ్యత గల పదార్థాలు, కలర్ఫుల్ గా కనిపించడానికి కాస్త కలర్. అంతేనా, ఈగలు, దోమలు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతంలో, దుమ్ము ధూళి బాగా పడే ప్రాంతంలో తయారవుతుంది ఈ అల్లం పేస్ట్. ఈ అల్లం ఎక్కడికి వెళుతుందంటే హోల్సేల్, రిటైల్ కిరాణా షాప్స్ కు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు, క్యాటరింగ్ సర్వీసులు చేసేవారికి, చివరకు రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చేరుతుంది. మంచి రెడ్ కలర్ గా కనిపిస్తుంది, కూరల్లో వేస్తే ఘాటు ఏమో కానీ ఆసుపత్రికి చేరడం ఖాయం. ఎందుకంటే ఇది ఏ మాత్రం క్వాలిటీ అస్సలు లేదు కాబట్టి.
ప్రస్తుతం సమ్మర్ సీజన్. ఇది పచ్చళ్ళు పెట్టే సీజన్ కావడంతో భారీగా కారాన్ని కొనుగోలు చేస్తారు ప్రజలు. దీనినే ఆసరాగా చేసుకుని ఇలా బరితెగించారు వ్యాపారులు. ప్రతి ఏడాది భారీగా మిర్చి కొనుగోలు చేసి అందులో ఏవేవో కలిపేసి కారం పొడి తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇందులో కల్తీ ఏముంది అంటారా? నాణ్యమైన మిర్చి ఇందులో ఉండదు. తాలు, తెల్ల మిర్చి, అన్ని రకాల మిర్చిని కలిపి కారం పొడిని తయారు చేస్తుంటారు. తొడిమెలు తీసి తయారు చేయాల్సి ఉండగా తొడిమెలతోనే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కారం పొడి నాణ్యత తగ్గిపోతుంది. దీనికి తోడు కలర్ఫుల్ గా కనిపించడానికి కాసింత కెమికల్, కథం కారం పొడి తయారీ. సరే, ఇలాంటి కారం మరిన్ని ముడి పదార్థాలతో అయినా మంచిగా ఏమైనా పచ్చళ్ళు తయారు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆ కథ ఏంటో కూడా చూడండి. ఈ డ్రమ్ముల్లో కనిపిస్తుంది మరేదో కాదు, మనం ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే పచ్చళ్ళు. పచ్చడి తయారీకి ఎలాంటి అనుమతులు లేవు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారైన పచ్చళ్ళు ఇవి. వీటిని ఎలా నిల్వ చేశారో చూశారు కదా. కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలు ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. ఇలాంటి పచ్చళ్లను తక్కువ ధరలకే స్థానిక దుకాణాలకు అమ్ముతున్నారు. నిమ్మ, పండుమిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర ఇలా అన్ని పచ్చళ్లను తయారు చేస్తున్నారు. మెయిన్ ఫుడ్ ను కాసేపు పక్కన పెట్టి కాస్త స్నాక్స్ వైపు వద్దాం. స్నాక్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది సమోసా. కానీ అసలు ఆ సమోసా తయారయ్యే ప్రాంతం ఎలా ఉందో చూడండి. మీకు ఇప్పుడు కూడా నోరూరుతుందా? కుళ్ళిన గుడ్లు నల్లబడ్డ నూనెలో బాగా వేయించి తయారు చేస్తున్నారు ఈ సమోసాను. ఈ ప్లేస్ జియాగూడలో ఉంది. ఇక్కడ అక్షరాల 5 లక్షల విలువైన సమోసాలు, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. గల్లీ గల్లీల్లో, టీ దుకాణాల్లో మనం తినే సమోసాలు ఇవే. ఇక హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. కానీ కొన్ని రెస్టారెంట్లలో బిర్యానీ తయారయ్యే విధానం చూస్తే మీకు గుండె ఆగినంత పని కాకమానదు. కుళ్ళిన చికెన్, ఎప్పుడో కట్ చేసి నిల్వ చేసిన చికెన్తో కొన్ని హోటల్స్లో చికెన్ బిర్యానీ తయారవుతుంది. డిమాండ్ను అంచనా వేయలేకనో లేదా ముందే కట్ చేసి పెడితే పనైపోతుంది కదా అనుకుంటున్నారో ఏమో, ఇలా ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లలో దాచేస్తున్నారు. ఆ తర్వాత అది కుళ్ళినా పట్టించుకోవడం లేదు. పడేస్తే పూర్తిగా నష్టం కాబట్టి తక్కువ ధరకే హోటళ్లకు అంటగడుతున్నారు. దీంతో వ్యాపారులు, హోటల్ యాజమాన్యాలకు లాభాలు, బిర్యానీ లవర్స్ కు మాత్రం రోగాలు పక్కా అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇదంతా చూసి హమ్మయ్య మేం సేఫ్ అనుకుంటున్నారేమో వెజిటేరియన్స్. కానీ మీరు ఇది చూసాక అలా అనుకుంటారో లేదో. ఇది వెజిటేరియన్స్ లొట్టలు వేసుకునే తినే పన్నీరు. సికింద్రాబాద్ లో అధికారులు నిర్వహించిన రైడ్లో బయటపడిన బాగుతొమ్మిది. ఈ తనిఖీల్లో దొరికింది కిలో, 2 కిలోలు కాదు, ఏకంగా 2600 కిలోల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. పాల ఉత్పత్తుల పేరుతో రసాయనాలు కలిపి పన్నీరును తయారు చేస్తున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించారు. అంతేనా, కాపర్ సల్ఫేట్ వేసిన పెయింటింగ్ వేసిన యాపిల్స్, యాడెడ్ కలర్స్ తో వచ్చే అనేక రకాల పండ్లు, పురుగులు పట్టిన జీడిపప్పు, పూర్తిగా పాడైన మటన్, గొర్రెకాళ్ళు, తలలు, ఇలా కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు కాదు, గత వారం 10 రోజుల్లో బయటపడిన బాగోతాలు ఇవన్నీ కూడా. సో కళ్ళకి ఇంపుగా, రంగుతో మెరిసిపోతున్నదంతా క్వాలిటీది అస్సలే కాదు. మనం తినే ఆహారం మనకు ఎనర్జీ ఇవ్వాలి కానీ ఎమర్జెన్సీ వార్డుకు పంపకూడదు కదా. సో తస్మాత్ జాగ్రత్త.